డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనే మాట కలగానే మిగిలిపోయిందని గజ్వేల్ పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకుని డ్రాలో లబ్ధిదారులు ఎంపికైన తమకు ఇండ్లు ఇప్పించాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సుమారు 40 కుటుంబాలు జీవన శైలిని అతలాకుతలమైంది. గుడిసెల్లోని వర్షపు నీరు వచ్చి దిక్కుతోచని స్థితిలో గజ్వేల్ వాసులు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు. గుడిసెల్లోకి వర్షపు నీరు చేరడంతో వంట చేసుకునే పరిస్థితి కూడా లేదని, తిండిని 3 రోజులుగా గడుస్తుందని గజ్వేల్ వాసులు తెలుపుతున్నారు. తమ పిల్లలు వర్షంలో తడిసి వణుకుతున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లను తమకు ఇప్పించాలని గజ్వేల్ వాసులు కోరుతున్నారు. మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎక్కడనైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి మా మున్సిపల్ సిబ్బంది కూడా రాత్రింబవళ్ళు కూడా తిరగడం జరుగుతుంది. వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడనైతే పాత ఇండ్లు ఉన్నాయో గుర్తించి వెంటనే వారి బంధువుల ఇంటికో వారికి ఏ వసతి లేకుంటే పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయో పట్టణంలో సమీపంలో ఉన్నటువంటి వార్డుకు సమీపంలో ఉన్నటువంటి బంగ్లాలో వాళ్ళకు పెట్టడం జరుగుతుంది. వారికి భోజన వసతి కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అలాగే ఇప్పుడే ఈ వివిధ వార్డులో ఉన్నటువంటి నిరుపేదలు వాళ్ళ రెక్కాడితే డొక్కాడేటువంటి ఏదైతే పేదలు ఉన్నారో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ సూరజ్ వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మా మున్సిపల్ కార్యాలయంలో వాళ్లకు భోజన వసతి ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది. రజిత గారు కూడా కౌన్సిలర్ గారు కూడా వారి వెంబడుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి గజ్వేల్లో బతుకుతున్నాము. కానీ ఆ అడవిలో ఉంటూ మేము ఎన్నో తేలు పాములు వెళ్ళినా కూడా మేము ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుందని ఎంతో ఆశతో జీవిస్తున్నాం సార్. మా గుడిసెలల్లో ప్రతి ఒక్క రోజు పాములు వెళ్తూనే ఉంటాయి, తేలు వెళ్తూనే ఉంటాయి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. 2 రోజుల నుంచి ఆ వరదలో మాత్రం మేము అన్నం లేకుండా చిన్న పిల్లలకు కట్టుకోనికి మాకు కప్పుకోనికి దుప్పట్లు లేకుండా మొత్తం మునిగిపోయినాయి సార్. మాకు ఏ ఆధారం లేదు. 2 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నాము. ఈ వర్షం వచ్చిన వల్ల వరదతోటి చాలా ఇబ్బందిగా ఉన్నాము. మాకు 2 రోజుల నుంచి కూడా అన్నం, పిల్లలకు కూడా అన్నం లేక, ఎందుకంటే మాకు గ్యాసులు లేవు సార్. కట్టెల పొయ్యితోటే మా వంట. కట్టెలన్నీ నానినాయి, వరద వచ్చి గుడిసెలన్నీ మునిగిపోయినాయి. కాబట్టి మాకు 2 రోజుల నుంచి తిండి కూడా లేదు సార్. దయచేసి ప్రభుత్వం మా గురించి ఏదైనా ఆలోచించి మాకు న్యాయం చేయండి సార్. వర్షం రావడం వల్ల మా గుడిసెలన్నీ కొట్టుకుపోయినట్టు అంతగానం నీళ్ళు వచ్చినాయి సార్. నుంచి వర్షం వచ్చింది సార్. అయితే నీళ్ళల్లో అన్ని గుడిసెలు మొత్తం మునిగిపోయినాయి సార్. మా పిల్లలు ఆగమవుతురు సార్. వంట చేద్దామన్నా మాకు గ్యాసులు లేవు సార్. కట్టెల పొయ్యి ఉంది సార్ మాకు. అయినా కట్టెలన్నీ నానిపోయినాయి. కొన్ని వంట చేద్దామంటే రోడ్డుకి పోయి వంట చేసుకోవాలన్నా సార్. పిల్లలందరూ అమ్మ ఆకలి ఆకలి అని అంటున్నారు సార్. ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాలి సార్. నేను అన్నము నేను మసాలా అమ్ముకొని నా బిడ్డలకి నేను ఇంత అన్నం పెడతా సార్. వర్షం రావడం వల్ల నేను అన్నం కూడా పెట్టలేకపోతున్నాను సార్. కనీసం తల దాచుకోవడానికి అయినా ఇంత చోటు ఉంటే నా పిల్లల్ని తీసుకొని